హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. పెద్ద వర్షం పడుతుంది. సరే, ఇప్పుడైతే నేను క్యాబేజ్ శనగపప్పు వేసి కూర చేస్తున్నాను. సో దానికైతే ఫస్ట్ మసాలా కొబ్బరి తీసుకున్నాను, వెల్లుల్లి తీసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొబ్బరి ఒక హాఫ్ చెక్క తీసుకున్నాను పెద్దది. అలాగే వెల్లుల్లిపాయలు 3-4 వెల్లుల్లిపాయలు వేసాను. అలాగే 4 to 5 పచ్చిమిరపకాయలు సగానికి తుంచేసేసి వేసేసాను. సో ఇలా క్యాబేజ్ తరిగి పెట్టేసుకున్నాను. కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు పోపులోకి వేయడానికి, అలాగే కొత్తిమీర. సో మిగతా ప్రొసీజర్ నేను కుక్కర్లో ఉడకబెట్టడానికి నేను శనగపప్పు పెట్టేసుకున్నాను. అది రాగానే నేను పోపు వేసేస్తాను. ఫస్ట్ అయితే దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాను. దీని తర్వాత మీకు మళ్ళీ ప్రొసీజర్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి క్యాబేజ్ శనగపప్పు కూర చాలా చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ అండి, ఇది చాలా బాగుంటుంది. నేను ఇదివరకు చాలా క్యాబేజ్ కూరలు, నేను క్యాబేజ్ మంచూరియా అని షేర్ చేశాను, క్యాబేజ్ టమాటో కర్రీ అని షేర్ చేశాను, క్యాబేజ్ ఫ్రై అని షేర్ చేశాను, లేదా అల్లం పచ్చిమిర్చి వేసి షేర్ చేశాను. ఇవాళ మాత్రం నేను క్యాబేజ్ శనగపప్పు వేస్తున్నానండి. సో తగినంత నూనె వేసేసుకున్నాను, ప్యాన్ పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు కూడా వేసేసాను. వేసేసి ఇలా వేయించుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. ఇందులో కారం కానీ అలాంటివి ఏం వేయరు, ఇంకా పసుపు కూడా వేయరు. వైట్ కలర్లో ఉంటుంది. మనం కొబ్బరి కూడా వేస్తాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ శనగపప్పు చాలా అంటే చాలా బాగుంటుందండి. విపరీతమైన టేస్టీగా ఉంటుంది. అన్నంలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. కమ్మగా ఉంటుందన్నమాట. కూర మాత్రం కమ్మగా ఉంటుంది. తింటుంటే అలా తినాలనే అనిపిస్తుంది. సో దీనికి కొంచెం ఇంగువ వేసుకోవాలండి. కొంచెం ఇంగువ, ఎక్కువ అక్కర్లేదు. అది వేసేసుకున్నాక ఆల్రెడీ మనం కొబ్బరి నేను చెప్పాను కదా పేస్ట్ చేసుకున్నానని, ఆ కొబ్బరిలో నేను వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి వేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇవి మాత్రం కూర కోసం ఉంచిన పచ్చిమిరపకాయలు అన్నమాట. ఇవి ఒక్కసారి వేగాలి. మీ రుచికి తగినంత, మీ కారానికి తగినంత మీరు వేసుకోవచ్చు. మీకు ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు కావాలండి, మాకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుంటాను. ఇంకా పసుపు లాంటిది ఏం వేయను. అలాగే ఇప్పుడు కొంచెం ఇంకా నేను తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసేస్తున్నాను. పోపు బాగా వేగిపోయింది. నేను ముందరే పెట్టేసుకున్నాను కదా, అందుకే తొందరగా వేగిపోయింది. సో ఇలా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని మొత్తం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసుకోవాలి. దీన్ని కాసేపు మూత పెట్టేసుకోవాలండి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. మనం చేస్తున్నది క్యాబేజీ శనగపప్పు కాబట్టి మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న శనగపప్పుని నేను సపరేట్గా ఉడకబెట్టేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వేసి కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేసుకున్నాను. అందుకే నేను స్పెషల్గా ఇంకా పసుపు వేయకండి అని చెప్తున్నాను. కొంచెం పసుపు వేసేసి పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసేసి కుక్కర్లో అన్నం పెట్టేటప్పుడు ఉడకబెట్టేసుకున్నాను. ఇవి ఇలాగా పప్పులాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ముద్దకి అన్నీ వస్తుంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా మీరు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది మాత్రం చక్కగా ఒక్కసారి మగ్గాలి. మనం ఇప్పుడు ఈ శనగపప్పు కూడా వేసేసాం కాబట్టి ఈ శనగపప్పుతో ఈ క్యాబేజ్ బాగా మగ్గాలండి. నేను కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ కొబ్బరి పేస్ట్ యొక్క నీళ్లు పోసేసి మగ్గబెట్టేసుకోవాలి. వేరే సపరేట్ వాటర్ కాకుండా కొబ్బరి పేస్ట్ యొక్క నీళ్లు పోసేసి మగ్గబెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. ఒక 2-3 విడతల తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, క్యాబేజీ శనగపప్పు బాగా మగ్గిపోయింది. ఎంత బాగుందో చూసారు కదా, చాలా మగ్గిపోయింది. ఆవిరి వస్తున్న ములాంచి మీకు క్లారిటీ లేదనుకుంటాను. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, చాలా చాలా బాగా మగ్గిపోయింది. ఇదే టైంలో మీరు కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇంకొంచెం పడుతుందండి. ఇలా కలిపేసుకోవాలి. అంటే మొత్తం క్యాబేజ్కి శనగపప్పుకి మొత్తం అంతా పట్టాలి. చాలా బాగుంటుందండి. కూర మాత్రం అదిరిపోతుంది. కొంచెం నూనె వేసుకుంటాను నేను. మరీ తడిగా ఉండకుండా కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుంది కదా కూర అనేది. తినేది ఏదో మంచిగా ఆనందంగా తినాలి కదండి. ఏ కూర తిన్నా, ఏ పచ్చడి తిన్నా, ఏ పప్పు తిన్నా ఎంజాయ్ చేసుకుంటూ తినాలి. అప్పుడే బాగుంటుంది కదా. సో ఇదంతా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేను కొంచెం పంచదార వేస్తానండి. కొంచెం, ఎందుకంటే ఇలాంటి క్యాబేజ్ కొబ్బరి వేసేదానికి వేయాలన్నమాట. సో కొబ్బరి నేను చెప్పాను కదా, హాఫ్ చెక్క నేను చేసి పెట్టుకున్నానని, గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసి పూర్తిగా కలిపేసుకోవాలి. మనం ఉప్పు వేసాం, పంచదార వేసాం, గ్రైండర్లో ఏమో కొబ్బరి, వెల్లుల్లి,
అలాగే పచ్చిమిరపకాయలు, అవన్నీ నేను ఇందాక చెప్పాను. హాఫ్ చెక్క కొబ్బరి, ఒక నాలుగు వెల్లుల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 3 కలిపేసి నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మళ్ళీ ఈ పేస్ట్తో మగ్గనివ్వాలి. మీకు మళ్ళీ మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర అంతా చక్కగా దగ్గరికి వచ్చేసింది. మనం వేసిన కొబ్బరి కూడా అంత బాగా పట్టేసింది కూరకి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం, అలాగే కరివేపాకు. లాస్ట్లో గార్నిష్గా కరివేపాకు కొత్తిమీర వేసేసి పూర్తిగా ఇలాగా కలిపేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో నేను చెప్పలేను. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది, అంత బాగుంటుందన్నమాట. డూ ట్రై ఇట్ అండి. ఆవిరి వస్తున్న ములాంచి మీకు క్లారిటీ లేదేమో, బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా వేడివేడి అన్నంలో వడియాలు నంచుకుంటూ నెయ్యి వేసుకుని తినండి. ఒక ఆవకాయ కూడా, కొత్త ఆవకాయ నంచుకుని తినండి, అదిరిపోతుంది. క్యాబేజ్ కూరలో కొత్త ఆవకాయ నంచుకుని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. నిజం చెప్తున్నాను. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. వెరీ వెరీ టేస్టీ క్యాబేజ్ శనగపప్పు. బాయ్ అండి.